కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి విప్రో సంస్థ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో విప్రోకి సంబంధించిన కంపెనీ అయితే ఎవరైతే మిస్ అవ్వకండి. సో చాలా అంటే చాలా మంచి కంపెనీ. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయి ఉంటే సరిపోతుంది. మీకు వేకెన్సీస్ పరంగా చూసుకుంటే 100 వేకెన్సీస్ అనేది అయితే ఇచ్చారు. మనకి ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఉంటుంది. సాలరీ పరంగా చూసుకుంటే ఫ్రెషర్‌కి వచ్చేసి 2,25,000 వరకు అయితే ఉంటుంది. సో మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి 17,000-18,000 అనేది సాలరీ అనేది వస్తుంది. సో దీనికొచ్చేసి అయితే మనకి ఇంగ్లీష్ అయితే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. ఈ జాబ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇదొచ్చేసి మనకి నాన్ వాయిస్ ప్రాసెస్‌కి సంబంధించింది. ఓకేనా. సో అంత ఇంగ్లీష్ అనేది కూడా ఏమి అవసరం ఉండదు. సో ఎందుకంటే మీరనేది జస్ట్ చాటింగ్ చేస్తారు కాబట్టి సో బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. సో మనకి వర్క్ లొకేషన్ చెప్పాను కదా! హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వర్క్ అనేది చేయాలి. సో మీకు తర్వాత ఒకవేళ అకార్డింగ్ టు కంపెనీ పాలిసీస్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు. సో మీ వర్క్‌ని బట్టి అయితే సో మీరు కొన్ని మంత్స్ అనేది చేసిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఫిక్స్డ్ షిఫ్ట్. సో ఓకేనా. మీకైతే ఒక ఫిక్స్డ్ షిఫ్ట్ అనేది ఇస్తారు. డే టైమ్ గానీ ఆఫ్టర్‌నూన్ నుంచి మిడ్‌నైట్ వరకు లేదా నైట్ నుంచి మార్నింగ్ వరకి సో మీరనేది చేసుకోవచ్చు. అండ్ మనకి క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఉంటారు కదా! సో ఇంటర్మీడియేట్, డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళు సో వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు సో వాళ్ళనేది కూడా ఈ జాబ్‌కి అనేది అప్లికేబుల్ అండి. సో అండర్ గ్రాడ్యుయేట్ అయితే అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇదొచ్చేసి పీసీ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో మీ దగ్గర సర్టిఫికేట్ స్టడీకి సంబంధించినవి అయితే ఉండాలి. సో పర్సన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే చదువుకుంటూ మేము జాబ్ చేస్తాం అనుకుంటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనేది కాదు. సో ఇదొచ్చేసి మనకి ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్‌ని అయితే వీళ్ళనైతే హైర్ చేసుకుంటున్నారు. సో వర్కింగ్ డేస్ పరంగా చూసుకుంటే 5 డేస్ వర్క్ అనేది ఉంటుంది. మీకు 2 డేస్ వీక్ ఆఫ్ అనేది ఇస్తారు. సో మంత్లీ వచ్చేసి మీరు 20-21 డేస్ అనేది వర్క్ చేస్తారు. సో మీకు అడ్రస్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. విప్రో లిమిటెడ్ ఎస్‌ఈజెడ్ టవర్ ఎస్4 అండ్ ఎస్5 యూనిట్. సో వచ్చేసి మనకి గోపన్నపల్లి అండ్ వటినాగులపల్లి విలేజ్, సెర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ 500019 అండి. సో మీరైతే గూగుల్ మ్యాప్స్‌లో విప్రో కంపెనీ అని కొడితే వస్తుంది. మీరైతే ఆ లొకేషన్‌కి అనేది రీచ్ అవ్వచ్చు. సో ఈ కంపెనీ అయితే మనకి గుడ్ ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఇదొచ్చేసి మనకి వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి వాక్ ఇన్ డ్రైవ్‌లో జాబ్స్ అనేది ఈజీగా వస్తాయి. ఎందుకంటే హైరింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అనేది హైర్ చేసుకుంటారు. ఈ జాబ్ అయితే మిస్ అవ్వకండి. సో విప్రో వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్‌కి ఫ్రెషర్స్ చెప్పాను కదా! సో డేట్స్ పరంగా చూసుకుంటే మనకి వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి 5th జూన్ నుంచి 6th జూన్ వరకు ఫ్రమ్ 9:30 AM నుంచి 12 PM వరకు అనేది వాక్ ఇన్ డ్రైవ్ అయితే అటెండ్ అనేది అవ్వచ్చు. సో మీరు ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకొనెళ్ళండి. అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఉండాలి మీ దగ్గర. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. అప్డేటెడ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఉంటుంది కదా! ఆధార్ కార్డ్ అయితే ఒకటి తీసుకొనెళ్ళండి. సో మీకు ఒకవేళ ఓకే అయిందంటే మీకు జాబ్ అనేది ఒక 2-3 డేస్‌లో మెయిల్ అనేది సెండ్ చేస్తారు. సో తర్వాత మీకు జాయినింగ్ లెటర్ అనేది సెండ్ చేసిన తర్వాత మీరనేది జాయిన్ అయ్యి జాబ్ అనేది చేయొచ్చు. సో ఇదొచ్చేసైతే మనకి ఫుల్ టైమ్ పర్మనెంట్ అండి. సో ఎవరైతే మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్ మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియోకి వచ్చేసైతే నేనైతే మీకు 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ కంపల్సరీ లైక్స్ అనేది ఫిల్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం.